సీసెట్ మనకి 200 మార్క్స్, ఈచ్ బిట్ మనకి 2.5 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అని 3 టాపిక్స్ కవరేజ్ అనేది చేస్తూ ఉంటారు. మనకి అర్థమెటిక్ నుండి అయితే 40 to 50% వరకు మనకి కవరేజ్ అనేది ఇస్తున్నారు. ఇందులో ఎనీ ఆఫ్ 2 ఖచ్చితంగా అర్థమెటిక్ అనేది ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు ఒక 2 కవరేజ్ చేసుకున్నా సరే మనం పాస్ పర్సెంటేజ్ అయితే రీచ్ అవుతాము. 33%, దట్ మీన్స్ 66 మార్క్స్ వరకు మనం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్ టు 10th క్లాస్ సిలబస్ వరకు మీరు ప్రిపేర్ అవ్వగలిగితే కనుక మాక్సిమం సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఇవి ఇలానే నేర్చుకోండి. ఫార్ములా, క్యాల్కులేషన్, సబ్స్టిట్యూషన్, సొల్యూషన్ ఇవేవి అవసరం లేదండి. అథమెటిక్ లో ఇంపార్టెంట్ టాపిక్స్, రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. అండ్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం అనలైజ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండి. ఇచ్చిన క్వశ్చన్ ని జస్ట్ మనం 1.50 seconds లోపు మాక్సిమం పెట్టగలగడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా ఇంగ్లీష్ లో రాసినా, తెలుగులో రాసినా సీసెట్ పేపర్ మాత్రం మీరు ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవ్వాలని నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది.